ఒక లంజోడుకు నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసిపోయినా ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. ఏం జరిగింది తెలియాలి, తెలిసి తీరాలి. హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరాడు బైక్ మీద పోయినాడంట. వాడంతా మనలే కదూ. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా? ట్రావెలింగ్ అండ్ టూరిజంలో మాస్టర్స్ చేశాను, చెక్ చేశాను, వెళ్ళలేదండి. ఓకే. ఆయన ఫ్లైట్లో వెళ్ళాడు హైదరాబాద్ నుంచి అమెరికాకి, బండి షిప్ మీద వెళ్ళింది. ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా. అంటే నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? అవరసనిగా ఎట్లా పోయినప్పుడు ఏ ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. ఒకసారి చూసినా ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు. లంజోడుకు బ్లాక్ చేసిండు వీడు అమ్మని. మరే మదర్ షూత్ ఎందుకు బ్లాక్ చేసినవరా? తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. 50 దేశాలు దాటినానంటే ఏ ఊకన్నా స్మార్ట్స్ అన్ని అవలాగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చిండ్రే. అస్సలు నమ్మకండి సార్. ఎవరిని? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. నీ కొత్త దెంగ లంజా కొడక, నీ టోపీ గుద్దల నీ గుద్దలు నా సుల్లి టోపీ లేపి దెంగతా లంజా కొడక. నేను ఇదిగో సైకిల్ మీద చాలా మంది పోయినా వాళ్ళందా హౌలాగాళ్ళు అన్న స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్. ఈ ఎటకరాలకు లోపమే లేదు. లంజా కొడక, నీ టోపీ గుద్దల నీ గుద్దలు నా సుల్లి టోపీ లేపి దెంగతా లంజా కొడక. తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడి నుంచి చేసుకున్నాడు? దీని తల్లి పోచమ్మ గుడి నాంబిషాన తొడాషాన అవలాగాలు చేయు ఫాలోవర్స్ పట్టు. అభిషేక్ శర్మ అని చెప్పి హైదరాబాద్ మన ఇండియా నుంచి అమెరికాకి సైకిల్ మీద ఎన్నో సంవత్సరాలు కష్టపడి వెళ్ళాడు. ఎందుకు చేశారంటే ఫేమస్ కోసం. ఎవరైనా ఫేమస్ కోసం ఇలా స్టంట్లు చేస్తారు. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.